గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు వసుదేవ్ క్లాసెస్. ఇందులో నేను ఎగ్జామ్ పేపర్ ఎట్లొస్తుంది, ఎలా అటెంప్ట్ చేయాలో చూపిస్తున్నా. క్విక్ రివ్యూ క్లియర్గా చూడండి. ఇంకొకటి, నాకు అసలు ఏం రావు భయ్యా, ఐఎమ్ బేసిక్ డౌన్ టు ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా అన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ సి, ఓన్లీ నేను ఎక్కువ తీసుకొని ఓన్లీ 10 minutes మాత్రమే. ఎంజాయ్. ఓకే ఫైన్. ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుందో తెలియాలి కదా. ఇదిగోండి, దిస్ ఇస్ అ క్వశ్చన్ పేపర్. ఇదిగోండి, కార్పొరేట్ అకౌంట్స్ మార్కర్, కార్పొరేట్ అకౌంట్స్. ఓకేనా, కోడ్ నెంబర్ చూసుకోకండి, ఎందుకంటే ఇది జస్ట్ బ్యాక్లాగ్ పేపర్. మీకు డౌట్ రావచ్చు, మాకు ఇంగ్లీష్ సేమ్ వచ్చింది, సాంస్క్రిట్ సేమ్ వచ్చింది. సేమ్ వచ్చిందంటే అవి లాంగ్వేజెస్, కోడ్ నెంబర్ కూడా మ్యాచ్ అయింది. సాంస్క్రిట్ మ్యాచ్ రాలే, లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ చేంజ్ చేసిన. సో ఫస్ట్ చెప్పేది వినండి. థియరీ కోసం నేను పంపించిన పీడిఎఫ్లో ఇక్కడ ఉన్నాయి కదా, లిక్విడేషన్, వాట్ ఈస్ లిక్విడేషన్, వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ వైండ్ అప్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, లిక్విడేటర్ స్టేట్మెంట్. ఇవి జస్ట్ నేర్చుకుంటే థియరీ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. థియరీకి ఒకటే టెక్నిక్ ఉంది. ఫస్ట్ లెసన్లో ఉన్న ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ ఆర్ ఎల్స్ లెసన్ స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ 2 pages ఇంట్రడక్షన్, అవి క్లియర్గా నేర్చుకుంటే థియరీ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్లో థియరీ ఏం చేస్తారంటే ఫస్ట్ 2 lessons ఉన్న టర్మ్స్ అండ్ మెయిన్ టర్మ్స్ లైక్ సరెండర్ వాల్యూ, కొన్ని టర్మ్ ఉంటాయి, అవి చదువుకోండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే దే ఆర్ నాట్ ఇన్ ఫంక్షన్ అసెట్స్, వాటిలో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ కంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే వాటి మీద మనకు హోప్ లేదు. ఫస్ట్ థింగ్, ఇది బ్యాంక్ టర్మ్ మెయిన్గా, వాటి మీద మనకు హోప్ లేదు. సో వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ని ఎట్లా తీసుకుంటాం. ఎక్వైజేషన్ అంటే ఎక్వైరింగ్ వన్స్ బిజినెస్, అమల్గమేషన్ అంటే మొత్తం బిజినెస్ని కొనుక్కోవడం. 2 types ఉంటాయి అమల్గమేషన్, మర్జర్, ఎక్వైజేషన్ అన్నా కదా. ఇందులో పర్చేజ్ అన్నాడు, పర్చేజ్ అంటే కొనుక్కోవడం, డబ్బులు ఇచ్చుకోండి. సమ్ సాల్వ్ చేయండి, పర్చేస్ కన్సిడరేషన్, బిల్స్ డిస్కౌంటెడ్, డేట్ టు డేట్ వేసుకోండి. జనరల్ ఇన్సూరెన్స్ అంటారు, నాకు ఇన్సూరెన్స్ ఫుల్లీ లూజ్లో వదిలేసిన. దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పినా కానీ అది అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో నన్ను తిట్టుకోవడంలోనే ఫస్ట్ ఉంటుంది మెయిన్ థింగ్. సో వెయిట్, చెప్పినా కదా లాంగ్ ఆన్సర్స్లో లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి, ఇదే లిక్విడేషన్. క్లియర్. ఇప్పుడు ఈ సమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి చూపిస్తున్నా. 10th ప్రాబ్లం పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 4కి వచ్చేసింది. ఇదిగో లిక్విడేటర్ స్టేట్మెంట్, CH నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 1, లిక్విడేషన్ ఆఫ్ ఏ కంపెనీస్. ఇందులో ఏంటి, మనకి క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అసెట్స్ అన్ని ఉంటాయి, అవి కన్సిడర్ చేయదు బాబు. ఆన్సర్లో ఇక్కడ చూడండి, రిసిప్ట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అన్నా, అసెట్స్ రియలైజ్డ్ అన్నా సేమ్. ఈ 80,000 సీదా తీసుకొచ్చి ఇక్కడ వేసేసేది. 80,000 వేసేసినారా. తర్వాత ప్రిఫరెన్స్ క్రెడిటార్స్, ఇక్కడ ఉంది ప్రిఫరెన్స్ క్రెడిటార్స్, ఇక్కడ ప్రిఫరెన్స్ క్రెడిటార్స్. ఓకే, నెక్స్ట్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ బ్రోస్, బ్యాలెన్సింగ్ ఫిగర్, అది క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ డెబెంచర్స్, మనం ఫైండ్ అవుట్ చేసాం అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, సో అందుకనే వేసుకోవట్లేదు. ఇది డెబెంచర్స్ అమౌంట్ ఇక్కడ వేసేసుకోండి. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్, ఈడ నార్మల్ లిక్విడేషన్, నువ్వు ఇక్కడ ఉన్నాను కదా, లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్, ఇది లాస్ట్లో. ఎక్సెప్ట్ ప్రిఫరెన్స్ క్రెడిటర్స్ అంటే ప్రిఫరెన్స్ క్రెడిటర్స్ కన్సిడర్ చేయదు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రెడిటర్స్ వాల్యూస్ ఇస్తారు. నార్మల్గా క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే, లైక్ ప్రిఫరెన్స్ క్రెడిటర్స్ ఎక్సెప్ట్ అన్నాడు అనుకో,
ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ ని తీసుకోకుండా చేయాలి. లేదా క్వశ్చన్ లో ఆబ్సెంట్ ఉంది ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ ఎక్స్పెక్ట్ అని. సీదా ప్రిఫరెన్స్ క్రెడిటార్స్ అమౌంట్ ఎంత ఉంది 16,000 into 2% వేసుకొని రెమ్యునరేషన్ దగ్గర ఇక్కడ రెమ్యునరేషన్ ఉంది కదా ఆన్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్, అందులో ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్, ప్రిఫరెన్స్ కూడా పార్ట్. సో ఇక్కడ ప్రిఫరెన్స్ ఉన్నారా, ఇదిగోండి. మనకి ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇచ్చాడుగా, సో కన్సిడర్ చేయదు. ఎక్సెప్ట్ అని ఇవ్వకపోతే గ్యారంటీగా వేయాలి. క్లియర్. తర్వాత రిసీవ్డ్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ ఎంత 80,000 కదా, 80,000 into 2/100. 80,000 into 2 4,000 4K వేసేసుకున్నారు కదా. సో ఇక్కడ ఇవన్నీ టోటల్ చేయండి. ఫస్ట్ థింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, భయ్యా అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ పైన 2% అన్నాడు కదా, అన్సెక్యూర్డ్ క్రెడిటర్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా ఇంటూ రేట్ బై 100 ప్లస్ రేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అన్సెక్యూర్డ్ దగ్గర వేసుకోండి. చెప్పిన ఇక్కడ రేట్ బై 100 ప్లస్ రేట్, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వేసుకోండి. మీరు అడగచ్చు, సార్ అక్కడ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి అట్లా చేయాలంటే, ఈక్విటీ షేర్ ప్రిఫరెన్స్ షేర్ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు, ఫైండ్ అవుట్ ద ఈక్విటీ షేర్ వాల్యూ. అప్పుడు ఏం లే, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అమౌంట్ మొత్తం వేసేస్తాం, ఇలాగా ఈ రేట్లు ఏమేమి ఉండవు, డైరెక్ట్ గా సీదా కంటిన్యూ చేసేస్తాం. లాస్ట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది కదా, బ్యాలెన్సింగ్ ఫిగర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అంతే సింపుల్. షేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ తోటి మీ లిక్విడేషన్ కంప్లీటెడ్, లిక్విడేషన్ చాప్టర్ కంప్లీటెడ్. లిస్ట్ ఏ లిస్ట్ బి అన్నా కదా, లిస్ట్ ఏలేనేమో ఫ్రీ అసెట్స్, లిస్ట్ బిలోనేమో నార్మల్ అసెట్స్. ఒక డౌట్ రావచ్చు, సరే ఇక్కడ మీకు మార్టగేజ్ అని ఇచ్చాడు కదా, అంటే మార్టగేజ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకుని ఆ అమౌంట్ మైనస్ చేసేసి. క్లియర్. ఇంకొకటి జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన మార్క్స్ వస్తాయి. 15 మార్క్స్ కదా ఇప్పుడు క్వశ్చన్, 10 to 12 మార్క్స్ ఈజీ కేసేస్తారు. సబ్స్టిట్యూట్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ దగ్గర ఎంటీ పెట్టేసేసి ఇక్కడ అసెట్స్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటుంది కదా, అసెట్ అమౌంట్ వేసేసేయండి. ఎంటీ దగ్గర పెట్టేసి వచ్చిన మార్క్స్ పడుతుంది, నాట్ టు వరీ. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్. ఇది అమాల్గమేషన్. క్లియర్గా ఉంటుంది అమాల్గమేషన్, కూల్గా వినండి. అమాల్గమేషన్ ఫస్ట్ ఎప్పుడైనా సరే అమాల్గమేషన్ లో పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్చేస్ కన్సిడరేషన్ లో 2 మోడల్స్ ఉంటాయి, ఒకటి అసెట్ మైనస్ లయబిలిటీస్, లేదా వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు లైక్ దిస్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉన్నట్టుంది కదా, ఎస్ ఇదిగోండి క్వశ్చన్ పేపర్. A company get 12,000 shares of rupees 10 each as a fully paid up market value 13. అంటే 12,000 into 8 paid 8 అన్నాడు కదా, paid 8 12,000 into 13. 12,000 into 13 చేద్దాం క్యాలిక్యులేషన్. అందేముంది 12 156,000 1,56,000 plus 40 1,96,000 పర్చేస్ కన్సిడరేషన్. ఇక్కడ 1,96,000. క్లియర్. 1,96,000 మళ్ళీ అడగచ్చు 1,96,000 వచ్చింది సార్, 1,96,000. ఇది పర్చేస్ కన్సిడరేషన్. నెక్స్ట్ జనరల్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. ఏం చేయకండి, ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ వేసుకోండి. వర్కింగ్ నోట్స్ అని చెప్పి రియలైజేషన్ అకౌంట్ ఫస్ట్. అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ మొత్తం వేసేసుకోండి. ఈడిచ్చింది ఇదిగోండి, ఎక్సెప్ట్ గుడ్ విల్ ఆల్ అసెట్స్ ఇంక్లూడింగ్ బిల్స్ పేయబుల్ అండ్ పేటెంట్స్ మొత్తం ఈడేసేసుకోండి. డెబిట్ సైడ్ అసెట్స్ అన్నిటి, క్రెడిటార్స్ అన్నిటి.
క్రెడిటార్స్ ఓన్లీ క్రెడిటార్స్ మాత్రమే. ఈ మాకు రిజర్వ్ ఫండ్ ఈ షో ఆఫ్ అవసరం లేదు. సీదా రిజర్వ్ ఫండ్ వేసేసుకోండి. రిజర్వ్ ఫండ్ ఎలిమినేట్ చేసేసి ఓన్లీ క్రెడిటార్స్, తర్వాత పర్చేస్ కన్సిడరేషన్ ఇక్కడ ఇస్తారు చూడు, ఇందాక ఫైండ్ అవుట్ చేసినాంగా, అదొక మెథడ్. లేదా షో అమౌంట్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్, ప్రిపేర్ అమల్గమేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏమీ లే, లైక్ పర్చేస్ కన్సిడరేషన్ ఏంటా అని చెప్పి ఏమీ లే. అప్పుడు ఏం చేస్తాం, అసెట్ మైనస్ లయబిలిటీస్. నేను చెప్పినాక ఒక మెథడ్ అసెట్ మైనస్ లయబిలిటీస్ అని. గుడ్ విల్ ఒక్కటి కన్సిడర్ చేయం, ఓల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఇక్కడ సన్ లిమిటెడ్ అండ్ షైన్ లిమిటెడ్ క్యారింగ్ సిమిలర్ బిజినెస్ అగ్రీడ్ ఫర్ అమాల్గమేషన్ ఫార్మింగ్ సన్షైన్ లిమిటెడ్. ఇక్కడ రెండు కంపెనీస్ కదా, రెండు కంపెనీస్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేసేస్తే వచ్చేది పర్చేస్ కన్సిడరేషన్. అప్పుడు ఇది ఫస్ట్ థింగ్ ఒక కంపెనీ తీసుకోండి, ఈ కంపెనీ తీసుకుందాం ఫర్ ఎసెన్స్. ఇందులో అసెట్స్ మొత్తం ఇటు వేసేసుకున్నాం, లయబిలిటీస్ మొత్తం ఇటు వేసేసుకున్నాం. పర్చేస్ కన్సిడరేషన్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఇక్కడ వేసేసుకుంటాం. అప్పుడు మనకి ఏ డిఫరెన్సెస్ ఉంది, క్లియర్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేసుకుంటే క్లియర్గా ఉండిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు వేసేస్తాం కదా, అప్పుడు రియలైజేషన్ అకౌంట్ ఆర్ టు అసెట్స్ టు క్యాష్. ఓకే, రియలైజేషన్ అకౌంట్ ఆర్ టు అసెట్స్. హలో, ఓకే గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇక్కడ మీరు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తారు కదా, ఆ వాల్యూస్ అన్ని సీదా ఇక్కడ వేసేసుకోండి. అసెట్స్ అన్ని ఇక్కడ, లయబిలిటీస్ అన్ని ఇక్కడ. లయబిలిటీస్ అంటే సన్రీ క్రెడిటర్స్ అకౌంట్ ఆర్ టు రియలైజేషన్. ఫేమ్ బై పర్చేస్ కన్సిడరేషన్ అకౌంట్ ఆర్ టు రియలైజేషన్. అంటే రియలైజేషన్ హెడ్డింగ్ అన్నది డెటార్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. టూ అసెట్స్ టూ గుడ్ విల్ సేమ్. తర్వాత సండే క్రెడిటార్స్ టు రియలైజేషన్, పర్చేస్ కన్సిడరేషన్ టు రియలైజేషన్, ఈక్విటీ షేర్స్ టు రియలైజేషన్. పర్చేస్ కన్సిడరేషన్ డైరెక్ట్ పర్చేస్ డిస్కషన్ అనుకోదు. పర్చేస్ కన్సిడరేషన్ ని ఒక వాల్యూ ఇస్తారు, ఏమని, పర్చేస్ కన్సిడరేషన్ ఎవరు తీసుకుంటున్నారు, పర్చేసింగ్ కంపెనీ ఇస్తుంది. ఎవరికి, అమ్ముకునే కంపెనీ. పర్చేస్ కన్సిడరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్డ్ కొంటాం, దానికి ప్రైస్ డబ్బులు ఇచ్చే కనుక కొంటాం, అది కంపెనీని కొనుక్కుంటున్నప్పుడు దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ అంటారు. ఒక ఫ్రూట్ని కొనుక్కుంటే ప్రైస్ ఇస్తాం, అదే కంపెనీని కొనుక్కుంటే పర్చేస్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ గివెన్ టు అదర్ కంపెనీ. క్లియర్. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈస్ అబ్జర్వ్డ్ బై వై లిమిటెడ్ అంటే ఎక్స్ ఈస్ సెల్లింగ్ కంపెనీ, వై ఈస్ పర్చేసింగ్ కంపెనీ. ఎక్స్ టేక్ ఓవర్ బై వై, ఎక్స్ వాడికి అమ్ముకుంటున్నాడు, వై వాడు కొనుక్కుంటున్నాడు. క్లియర్. తెలుగులో అయిపోయినా ఇంగ్లీష్ అయిపోయినా. ఈక్విటీ షేర్స్ టు రియలైజేషన్. అన్నా నాకు ఈక్విటీ షేర్స్ ఇక్కడ ఇచ్చినా కదా, ఇదే ఈక్విటీ షేర్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అడగచ్చు, సార్ మనకు అక్కడ అసెట్స్ లయబిలిటీస్ నాకు డిఫరెన్స్ తెలియట్లేదంటే, అసెట్స్ అనేది ఇటు సైడ్ ఉంటాయి, అసెట్స్ అనేవి, లయబిలిటీస్ అని ఇటు సైడ్ ఉంటాయి. అసెట్స్ మాత్రం డెబిట్ సైడ్, లయబిలిటీస్ అని క్రెడిట్ సైడ్ వేసుకొని బ్యాలెన్సింగ్ ఫిగర్ ని గుడ్ విల్ అనుకోవడం. ఫస్ట్ థింగ్ అసెట్ సైడ్ ఎక్కువ వస్తే గుడ్ విల్, లయబిలిటీ సైడ్ ఎక్కువ వస్తే జనరల్ రిజర్వ్. ఇది ఒక కంపెనీది కదా. ఇప్పుడు సెకండ్, అదే కొనుక్కునేవాడి అమ్ముకునేవాడి దగ్గర చూసాం, కొనుక్కునేవాడికి జనరల్ ఎంట్రీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. కొనుక్కునేవాడిది ఏంటి, బిజినెస్ పర్చేస్ టు లిక్విడేషన్, పిసి పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ మాత్రమే. తర్వాత ఇక్కడ అసెట్స్ పడతాయి, ఇక్కడ లయబిలిటీస్ పడతాయి, సేమ్ ఇదే బాక్స్ పడుతుంది చూడండి.
అసెట్స్, లయబిలిటీస్. క్లియరా? దీనికి మించి ఇంకేం డిఫరెన్స్ లే. తర్వాత లిక్విడేటర్ ఆఫ్ ఎక్స్ టు ఈక్విటీ షేర్స్ పీసీ. ఈ హెడ్డింగ్ ని ఇక్కడ పెట్టినా ఆ డబ్బుల్ని ఈక్విటీ షేర్స్ వాళ్ళకి ఇస్తాడు. అంతే, ఇక్కడతో అమాల్గమేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ థింగ్, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. సార్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఇస్ ఎ వెరీ హార్డ్ చాప్టర్ అనుకుంటా. జస్ట్ ఒకటే థింగ్, నార్మల్గా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఎందుకు వాడతాం? కంపెనీకి లాసెస్ ఎక్కువైపోయినాయి, దాన్ని కోపప్ చేయలేకపోతుంది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న షేర్ వాల్యూని తగ్గిస్తారు. అంటే 10 రూపీస్ ఉన్న షేర్ వాల్యూని 5 రూపీస్ కిందకి కన్వర్ట్ చేస్తారు. 5 రూపీస్ ఉన్న దాన్ని 2 రూపీస్కి కన్వర్ట్ చేస్తారు. ఇది వాళ్ళంతటా వాళ్ళు చేయరు. జస్ట్ దే ఆస్క్ ఫర్ షేర్ హోల్డర్స్ దట్ సార్ ఐ am unable to pay you 5 rupees. సో ప్లీజ్ allow me discount. నేను 5 రూపీస్ పే చేయలేకపోతున్నా, నా దగ్గర డబ్బులు లేవు, 2 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకోండి, లేదంటే మొత్తం క్యాన్సిల్ చేస్తా. అమ్మో మొత్తం క్యాన్సిల్ చేస్తే నా మీటింగ్ పోతుంది. అరే మొత్తం పోయి కానీ అట్లీస్ట్ ఏదో ఒకటి వస్తుంది కదా, తీసుకో అని ఒకడు కన్విన్స్ చేస్తాడు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. ఫోన్లే అమ్మ అట్లీస్ట్ 2 రూపీస్ అని ఇస్తున్నాడు, వేరే వాడు అది కూడా ఇయ్యడు కదా, ఆ 2 రూపీస్ తీసుకుంటున్నా, ఓకే ఫైన్. ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ షేర్ హోల్డర్కి ఏమని, మొత్తం పోయి కానీ అట్లీస్ట్ కొంచెమైనా వస్తుందిరా బాబు అనుకుంటాడు. నెక్స్ట్ కొనుక్కునేవాడు, అదే ఇచ్చేవాడికి, అమ్మయ్య నా పెద్ద బర్త్డే పోయిందిరా బాబు, ఫోన్లో వాడికి 5 రూపాయల కంటే 10 రూపాయలతోనే సంతోషపడుతున్నాడు, చాలే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ విన్ ఆల్టరేషన్, కన్సాలిడేషన్, సబ్ డివిజన్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బీయింగ్ 10 రూపీస్ పర్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 ఆర్ కన్సాలిడేటెడ్ ఇంటూ 100. అంటే 10 రూపాయల షేర్ని 10 కలిపి 100 చేశాడు, 100 రూపీస్ ఒక షేర్ అని చేశాడు. ఇంకా లిబరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దానిలో 10 బిస్కెట్లు ఉన్నాయి, బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసేసి 100 రూపీస్. అరే ఓ ఇవాళ రేపు 100 రూపాయలకి ఏవడిస్తున్నాడు రా బిస్కెట్ ప్యాకెట్, 5 రూపాయలకి దొరుకుతుంది కదరా అంటే, కరాచీ బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్స్ 100 రూపీస్కి అమ్ముతారు. అరే ఒరిజినల్ ప్రైజెస్ నాతో కంపేర్ చేయగలరా బాయ్, క్లియర్గా వినండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. 100 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్, అది ఒక్క బిస్కెట్ 10 రూపాయలు కాస్ట్. మనం నార్మల్గా అనుకుంటే, చిన్నగా ఉన్నాడు 1, 2 తినేవాడు మొత్తం 100 రూపాయలు పెట్టి 10 కొనుక్కుంటాడా? 2 తింటాడు, మిగిలిన పంచి పెడతాడా? అలాంటి స్ట్రగుల్ లేకుండా కంపెనీ ఏం చేసింది, ఒక్కొక్క బిస్కెట్ ఒక్కొక్క ప్యాకెట్లు పెడుతున్నాం, ఒక్క ప్యాకెట్ 10 రూపీస్, ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోండి. సేమ్ ఇలాగే వీడు కూడా చేశాడు. 10 రూపీస్ ఉన్న షేర్స్ 100 రూపీస్లోకి కన్వర్ట్ చేసాడు. అంటే షేర్స్ ఎక్కువ కొంటున్నారు, వీడేం చేశాడు, వాళ్ళకి ఈజీ అయిపోతుంది, 100 రూపీస్ కొనుక్కోండి. అంటే మనం క్యారీ చేసేటప్పుడు 100 రూపాయలు ఉన్నది మన దగ్గర, 100 రూపాయల నోట్ బెటరా, 10 రూపాయలు 10 నోట్లు బెటరా? 100 రూపాయలు బెటర్ కదా క్యారీ చేసేటప్పుడు. అదే మనం బస్సుకి వెళ్ళేటప్పుడు, దీనికి వెళ్ళేటప్పుడు ఏది బెటర్, 100 రూపాయల నోట్ బెటరా, 10 రూపాయల నోట్లు బెటరా? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. కంపెనీ బాగుంటే 10 రూపాయలు 100 చేస్తాయి. కంపెనీ కనుక లాసెస్లో ఉంటే అదే 10 రూపాయలని, అదే 100 రూపాయలని 10 కింద 10 పార్ట్ల కింద డివైడ్ చేస్తుంది. 10 రూపీస్ పర్ షేర్ చొప్పున 10 పార్ట్ల కింద డివైడ్ చేస్తుంది. సో ఇది కూడా ఇక్కడ సేమ్ చేసింది. కంపెనీ బాగుంది అనుకుంటా 10 రూపాయలవి 100 రూపాయలకు కన్వర్ట్ చేసింది. ఇక్కడ ఇలా చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి, రిటర్న్స్ పెరుగుతాయి. 10 రూపాయలు చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుకుంటే కొనుక్కునే వాళ్ళు పెరుగుతారు. అంటే 1 రూపీ పెన్ అన్న కొనుక్కునేవాడు ఉంటాడు, అది పోతే పోయింది 1 రూపీకి పెన్ వస్తుందని కొనుక్కుంటాడు. అదే 100 రూపాయలు పెట్టి 10 పెన్లు కొనుక్కోరంటే ఎవడు కొనుక్కుంటాడు? ప్యాకెట్లో ఇస్తున్నా సార్, 100 రూపాయలు ప్యాకెట్ సార్, 10 పెన్లు ఉంటాయి అంటే, ఒక పెన్ ఇవ్వగలవా అంటే, ఇయ్యను సార్ ఇది ప్యాకెట్ అంటారు, జాగ్రత్తగా దాచుకోబయ్యా, నేను వేరే దగ్గర రూపాయి పెన్ కొనుక్కుంటాను వెళ్ళిపోతాను. అంతే, నా కాన్సెప్ట్ అయిపోయిందా? నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇందాక చెప్పినా కదా, 2 రూపీసే ఇస్తాను సార్, 5 రూపీస్ ఇచ్చుకోలేను సార్, ఐఎమ్ సారీ సార్. ఇక్కడ కూడా అదే, ఆ 3 రూపీస్ మనకి ప్రాఫిట్,
మన ప్రాఫిట్ నే క్యాపిటల్ రిడక్షన్ అనుకుంటాం. ఈక్విటీ షేర్ 15 రూపీస్ పర్ షేర్, ప్రిఫరెన్స్ షేర్స్ 25 రూపీస్ పర్ షేర్. ఇక్కడ ఏం చేశాడు, 10 రూపీస్ మాత్రమే పే చేయగలను సార్, 5 రూపీస్ ఐ కాంట్ సార్, ప్లీజ్ కన్సిడర్. 10 రూపీస్ అయితే ఇస్తున్నా కదా, ఓకే ఫైన్ బ్రో, 10 రూపీస్ తీసేసుకో, 5 రూపీస్ నాకు ఇచ్చేసి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఒకటి వచ్చి మా దగ్గరికి వెళ్ళి, సార్ 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 మీ 25 రూపీస్ ఉంది కదా, నాకు 10 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా, నేను మొత్తం కట్టలేను. సరే 25 రూపీస్ ఉన్నది కదా, ఓ 15 రూపీస్ ఇవ్వు, మిగిలిన 10 రూపీస్ నీ ఇష్టం, పండగ చేసుకో. ఇచ్చేసినాడు, 10 రూపీస్ ఇచ్చేసినాడు. 5 రూపీస్ వీడిది, 10 రూపీస్ వీడిది, 15 రూపీస్ మనకి ప్రాఫిట్ పర్ షేర్. దాన్ని క్యాపిటల్ రిడక్షన్ అంటాం. ఒక డెబిటార్స్ క్రెడిటార్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాడి వాల్యూ తక్కువ ఉంది, 10,000 ఉంది. అరే భయ్యా మనలో మనకి డబ్బులు ఏంటి పోనీ అంటాం మనం. మళ్ళీ మంచోడైతే ఓకే ఫైన్, మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా, పోయి పండగ చేసుకో అంటాడు. లేదా హాఫ్ ఆఫ్, కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడైతే, అది ఎక్కువ వాల్యూ ఉన్నాడైతే, 2,50,000 ఉన్నాడైతే, సరే 2 lakhs పోనిస్తున్నా, 50,000 ఈ చాలా, అట్లీస్ట్ మొత్తం పోయేదానికంటే కొంచెం ఏమైనా వస్తుందా. అది పార్ట్లీ అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఫుల్లీ అనేది ఇక్కడ వస్తుంది. మొత్తం ఫుల్లీ అంటే డైరెక్ట్ క్యాపిటల్ రిడక్షన్. ఇక్కడ ఏం కాలే, నేమ్స్ చేంజ్ ఉన్నాయి. ఫుల్లీ సాక్రిఫైడ్ అన్నప్పుడు ఈ 2 అమౌంట్స్ ఈడకి వచ్చేస్తాయి. సో క్వశ్చన్ ఏది సార్ అంటే, ఇది రైట్ ద జనరల్ ఎంట్రీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ కంపెనీ. జస్ట్ జనరల్ ఎంట్రీస్ రాయడమే, ఏం లే. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్, టు ఈక్విటీ, టు ప్రిఫరెన్స్. ఇక్కడ కూడా అంతే, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్, న్యూ ఈక్విటీ, న్యూ ప్రిఫరెన్స్, డిఫరెన్సెస్. ఓల్డ్ కాదు న్యూ, ఓకే. నెక్స్ట్ సార్ ఆ డబ్బులు వచ్చినాయి కదా, దాంతో మీరు ఏం చేస్తారంటే, నా దగ్గర డైలీ పే చేయాల్సిన అసెట్స్ ఉన్నాయి, వాటిని పే చేసుకుంటా. సో దట్ నాకు బర్డెన్ అవ్వదు ఎక్కువ, నేను డైలీ పే చేయాల్సిన అసెట్స్ ని పే చేసుకుంటా. దానివల్ల ఇద్దరికి ప్రాఫిట్సే కదా, సో నో ప్రాబ్లం. ఇక్కడ తోటి 3 chapters కంప్లీటెడ్. చెప్పాను నేను త్వరగా కంప్లీట్ చేస్తాను చెప్పి. బ్యాంకింగ్ లోకి పోదాం. బ్యాంకింగ్ లో క్వశ్చన్ ఏమొస్తుంది, కంపెనీ టేక్ ఓవర్. అదే టేక్ ఓవర్ అంటే అదే కదా, చెప్పినా కదా. టేక్ ఓవర్ అన్న ఏదన్నా సరే అమాల్గమేషన్, పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చేసిండు, వాల్యూ ఆఫ్ అసెట్స్ ఇచ్చేసిండు, లయబిలిటీస్ ఇచ్చేసిండు, మీరు జనరల్ రిజర్వ్ కనుక్కోవడమే లేట్. ఇక్కడ జనరల్ రిజర్వ్ 40, క్లియర్. గణపతి బ్యాంక్, ఈ బ్యాంక్ ఒకసారి డీటెయిల్స్ చూసుకోండి. అంతే ఉన్నదా, ఓకే. మనం ఏం చేయాలి, P&L అకౌంట్ ప్రిపేర్ చేయాలా. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్ నెంబర్ 15. అరే ఈ షెడ్యూల్ ఏడకలు తీసుకొచ్చిందా, ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నాయి. బ్యాంకింగ్ కంపెనీస్ లో క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సప్లైస్, డిపాజిట్స్, బారోయింగ్స్, అదర్ లయబిలిటీస్. షెడ్యూల్స్ నెంబర్ 1, 2, 3, 4, 5. 5 షెడ్యూల్, 5 షెడ్యూల్ అసెట్, 6 షెడ్యూల్ అసెట్స్. RBI బ్యాలెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్సెస్, అదర్ అసెట్స్. రెవెన్యూ అకౌంట్కి వెళ్దాం. ఇంట్రెస్ట్ ఎర్న్, షెడ్యూల్ నెంబర్ 13, అంటే ఇంట్రెస్ట్ మనకు వచ్చింది, అదొక్కటే కాకుండా వేరేది కూడా, అదర్ ఇన్కమ్స్ ని కూడా. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఖర్చు పెట్టిన ఇంట్రెస్ట్, షెడ్యూల్ నెంబర్ 16. అదర్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ కూడా వాడు ఏం చేసిన సేమ్, ఇంట్రెస్ట్ షెడ్యూల్ నెంబర్ 15. ఇంట్రెస్ట్ ఎర్న్, షెడ్యూల్ నెంబర్ 13. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, షెడ్యూల్ నెంబర్ 16. అదర్ ఇన్కమ్స్, షెడ్యూల్ నెంబర్ 15, 13, 14. ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ ఇయర్, ఇది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సీదా ఇక్కడ సబ్స్టిట్యూషన్ బ్రోస్. ఇంట్రెస్ట్ ఆన్ అదర్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 16, ప్రొవిజన్స్ అండ్ కంటిన్యూన్సీస్. అంతే. ఇక్కడ అప్రోప్రియేషన్స్ ఒకటి వస్తుంది. అది అప్రోప్రియేషన్ ఏంటి బ్రో, మాకు చెప్పలే నువ్వు. నేను సో ఇక్కడ చూడండి, అప్రోప్రియేషన్ అకౌంట్ మీరు ఇక్కడ రాయలే కదా సార్ అంటే,
ఇక్కడ అప్రోప్రియేషన్ ఒక పాయింట్ వస్తుంది, సేమ్ అప్రోప్రియేషన్. ఇదిగోండి కంటింజెన్సీస్ వరకు రాసాం కదా. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద ప్రెజెంట్ ఇయర్, తర్వాత ప్రాఫిట్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఇదిగోండి ప్రాఫిట్ ఫర్ ద ప్రెజెంట్ ఇయర్, ప్రాఫిట్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ వస్తుంది. దానిలో 25% ఎట్లయినా సరే స్టాట్యుటరీ రిజర్వ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మ్యాండేటరీ. అదర్ రిజర్వ్స్ గురించి మనకు తెలియదు. బ్యాలెన్స్ ప్రెజెంట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. క్వశ్చన్ రోజు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇదంటారా, ఇదైతే ఫుల్లీ ఆప్షనల్. లాస్ట్ 2 క్వశ్చన్స్ నేను ఆప్షనల్ ఇచ్చిన. టోటల్ మీకు నేను 8 క్వశ్చన్స్ నేర్పించిన. ఎనీ 4 రాయండి. విత్ థియరీతో పాటు చెప్తున్నా బ్రో, చూసుకోండి. సో అంతే. లెట్ us wind up here. Thank you.